థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ మిట్టపల్లి, మీ అమూల్యమైన సందేశం వచ్చి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పోరాటాన్ని ఎన్నో నిర్వహించినటువంటి నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువతరానికి ఈ తరానికి స్ఫూర్తిగా నిలబడేటువంటి నాయకుడు పృథ్వీరాజ్ అన్నను తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతూ గట్టిగా చప్పట్లతో అందరికీ దండాలు. జై తెలంగాణ, జై మాదిగా. నేను ఫస్ట్ టైం అనుకుంటాను ఆల్మోస్ట్ ఇట్లా మాదిగ సమూహంలో మేమందరం వచ్చి మాట్లాడాలి. నేను ఇందులో ఏంటంటే ఒక సీక్రెట్ ఏజెంట్, సైలెంట్ సోల్జర్ గా పనిచేసిన ఎంఆర్పిఎస్ వాస్తవంగా చెప్పాలంటే నిజం చెప్తున్నా. ఇప్పుడు వైలెంట్ వారియర్ కావాల్సిందే అడిగాను. సో ఫస్ట్ నుంచి అంటే ఎలా దాని సాక్ష్యము యూనివర్సిటీకి వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడైతే ఎస్సీ సంఘం పెట్టిన తర్వాత ఒక సెక్షన్ వాళ్ళు ఎట్లా దూరమైందో, ఎట్లా ఒక సెక్షన్ వాళ్ళు ఎట్లా టార్గెట్ చేసారు, ఇండివిజువల్స్ మధ్యలో కూడా విభేదాలు ఎట్లా తీసుకొచ్చిన ప్రయత్నం చేశారు అనేది చాలా కుట్రలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి అంశం కాబట్టి ఇప్పటి నుంచి కాదు, అన్న ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్న కాడికి వెళ్ళి పరోక్షంగా ఎక్కడ ఏ వేదికలు ఎక్కడ జరిగినా ఏం జరిగినా కానీ నేను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అవుట్ గా సపోర్ట్ బేస్ గా ఉంది. ఇప్పటికీ కూడా నాకు సంఘర్షణ ఉంది. ఇంకా స్టిల్ నేను సైలెంట్ సోల్జర్ అనుకుంటున్నా. ఈ మధ్యలో నేను కొంత ఒక చాలా చదువుకున్న ఇంటెలెక్చువల్ సమూహంలో నేను మధ్యలో తిరుగుతా ఉన్నా లాస్ట్ 1.5 2 years లో. అందులో కూడా నాకు బాగా ఫ్రిక్షన్ జరుగుతా ఉన్నది. లాస్ట్ ఒక స్టేజ్ లో అంటే ఏమంటే కొద్దిగా శరత్ మాట్లాడుకుంటారు భాష గురించి చెప్తున్నారు కదా, అనుకోకుండా ఒక ఆయనే వాడు అన్నాడు, ఒక పెద్ద మనిషి వాడు అన్నాడు మందకృష్ణ. సో దాని మీద నేను ఒక పెద్ద సమూహం కూర్చున్నప్పుడు మా ఇంటర్నల్ డిస్కషన్ లో అసలు ఎట్లా అంటావు లాస్ట్ ఎక్కడ తీసుకొచ్చిన నీకు మందకృష్ణకి అసలు సంబంధమే లేదు కదా, మీ ఇద్దరు ఎక్కడ వేదిక మీద కూడా కనబడలేదు కదా నేను ఊరుకుంటా అనుకున్నాడు. కానీ నేను అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. వాడు అని ఎట్లా అన్నావు అనే దాని విషయంలో తిరగబడ్డందుకు అలాగే బయటికి పంపించాలని ఒక పెద్ద కుట్ర అది జరుగుతూ ఉంది. ఇంకా ఆ చర్చ కూడా ఉంది. సో అవన్నీ పెద్ద అవన్నీ ఇష్యూలు కానీ నేను ఓపెన్ గా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, పేర్లు ఎవరు ఏందని చెప్పదలుచుకోలేదు. కానీ నేను మొన్న ఏపూర్ సోమన్న, మిట్టపల్లి, ఎల్లన్న ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు మా గిద్దరామ్ నర్సు తినేకాడి భూవన్ గుంజుకుంటున్నారు అని ఒక పదవి వాడింది. తినేకాడి భూవన్ గుంజుకుంటున్నారు ఇంటర్నల్ గా మాట్లాడేటప్పుడు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఓపెన్ గా వచ్చి ఇప్పుడు అందరూ నేను కొంతమంది మా ఇళ్ళనే ఎంత మంది అవుతున్నాడు కానీ నేను అనుకుంటున్నా మెజారిటీ అందరు అదే ఉన్నారు. వాళ్ళు మన దగ్గర ఏమైనా మాట్లాడుతున్నామో అనిపిస్తుంది నాకు. కానీ మెజారిటీ అందరూ ఇది జరగొద్దు అనే దాంట్లోనే ఉన్నారు. కానీ ఒకటేంటంటే ఆ ఒక్కటి కాదు, యావత్ సమాజం మొత్తం ప్రతి ఒక్కరు ఎవరిని బయట సగం తెలిసినోడు మిడిమిడి జ్ఞానం ఉన్నోడికి కూడా ఈ ఇష్యూ కనుక చెప్పేది ఉంటే బరాబర్ ఇటు సపోర్ట్ చేయాల్సిందే. మన బొట్టలో కాదు, చాలా మంది సమాజం మొత్తం. ఇక నాకున్న మనకు ఉన్న నాయకుడు కూర్చొని చెప్పిండు. మా ఆయన జస్ట్ మీకు చెప్పడానికి చెప్తున్నా. నేను చిన్నప్పుడు మొత్తం ఎప్పుడు పోయినా కానీ మా ఇళ్ళలో ఉంటున్నాడు. ఇక ఇప్పుడే చాలా వివక్ష ఉంది కదా, ఆ కాలంలో ఎప్పుడు ఉండాలి మా ఆయన చిన్న ఉన్నప్పుడు. అయితే మా తాత ఇంటికి రాగానే శివ వీడు మాది ఇళ్ళలో పోయి వచ్చి స్నానం చేయించేదన్న. ఏమని స్నానం చెప్పి సత్యానికి స్నానం చెప్పిన ఈయన కళ్ళు లేదు. ఈయన చిన్నప్పటి నుంచి పోయి మాదిగలలో ఉండేది. ఇక తర్వాత సాహిత్యంలో అక్కడిక్కడ ఎట్లెట్లా రక్షణ చేసుకుంటూ వచ్చిండో, నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఒక్కవాయే, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట పడతా అనుకుంటే ఎట్లా పడతా అని ఇట్లా ఈ జీవితాల మీద రాష్ట్రే చెప్తా ఉన్నా. సో అయితే ఇప్పుడు నాకు కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఊర్లో పోతే మా నాన్న కూడా మొదటి నుంచి మా ఊర్లో మెజారిటీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఈ మా ఊరు కావచ్చు చుట్టుపక్కల ఊర్లలో ఆ కాలం నుంచి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు మా నాన్న ముందు వరుసలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఎంబడే ఉండే. నేను యూనివర్సిటీకి వచ్చినాక నా సోపదంతా మా రాము ఇగో మీరు మాకు ఇప్పటికీ మూమెంట్ లో వచ్చినాక మన నాగరాజు అంతవరకు నాగరాజు. సమాజంలో బయట కూడా ఒక చర్చ ఇప్పుడు నిన్న వస్తా ఉన్నది. అంటే కులం కాడికి వచ్చినప్పుడు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను తామర పత్రాలతో ₹1,00,00,000 ఇచ్చి పేర్లు చదివారు కదా. నాకు అది తెలియగానే నేను చెప్పిన నీకు చెప్పినా అది చెప్పినా మహిళనే చెప్పినా అంటే ఎందుకు కన్సిడర్ చేస్తారు ఎక్కడో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక చేతుల్లో ఒక వర్గం చేతుల్లో ఉన్నది అనేది ఒక మెసేజ్ జనంలో కూడా ఉన్నది. దాన్ని పటాపంచం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నా కానీ ప్రజా పోరాటాలతోటి ప్రజలు మొత్తం ఒక సైడ్ ఉన్నారు అనేది మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
దీని విషయంలో సోమన్న అందరికి చెప్తున్నా, అన్న కూడా అన్నా, మొత్తం ఎక్కడ వచ్చి ఏం మాట్లాడమన్నా ఈ మూమెంట్ కి సపోర్టివ్ గా ఎక్కడ ఏం మాట్లాడాలన్నా కానీ నేనైతే ప్రతి దగ్గర దేనికి వచ్చి నేను మీ అంత పారగాని కాదు కానీ వచ్చి మాట్లాడేందుకు మాత్రం బరాబర్ వాయిస్ వినిపిస్తుంది. ఎవరు ఏమని అనుకోని, ఎందుకంటే ఔరేకు దక్కా తెలంగాణ పక్కా ఎట్లా ఉండను. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక బరాబర్ దక్కా జరగాలి. ఒకటే ఆఖరిలో చెప్పేది ఏంటంటే, కొంతమంది బయట మాట్లాడుతూ ఉన్నారు కృష్ణారావు గురించి, మా జనరల్ గా డిస్కషన్ చేస్తా ఉంటారు. ఒక వ్యక్తి ఒక అంశాన్ని తీసుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నది చాలా అద్భుత ప్రపంచంలో. ఒక నెల్సన్ మండేలా మనం ఎట్లయితే చూస్తామో, అక్కడ తననే కనుక అధికారంలోకి రావాలని అనుకోని ఎక్కడైనా ఏ కోసైనా ఏ చిన్నగా కనుక ఎక్కడైనా ఉండేది ఉంటే ఇలా తన ఒక 2-3 సార్లు కేంద్ర మంత్రి కావచ్చు. నేను చాలా సందర్భాలలో మా ఇంటర్నల్ చేసిన గమంత కృష్ణ కదా గురించి ఇప్పుడే ఎందుకు పట్టించుకుంటున్నాడు. ఒక్కసారి బయటకు వచ్చి తెలంగాణ అనుమానం, ఒక దుర్మార్గుడు ఎక్కడికో పోయి సెంట్రల్ మినిస్టర్ దాకా పోయింది కదా, అన్ని వస్తే తెలంగాణ వస్తుంది, ముఖ్యమంత్రి అవుతాడు, మేము మా సొంతలో అడిగున్నామని మేము వస్తాం అడిగున్నామని. కానీ అయినా కానీ ఎక్కడ వదలలే. ఓ రోజు కంచాయిలే వచ్చిండు, మా కంచాయిల గారి ఇంటికి వచ్చింది. పృథ్వీ నువ్వును అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు మందకృష్ణ ఎంబడి ఉండేది ఉంటే ఎంబడి ఉండాలి, మా ఇంటికి వచ్చిండు. ఇది వచ్చి మందకృష్ణ ఎంబడి ఉండాలి, మీ ఇద్దరు ఉండాలంటే నేను ఉండాలని ఎట్లా అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఉన్నా. ఈ సీక్రెట్ ఏజెంట్ అనేది అప్పుడే చెప్పాను, నేను ఆల్రెడీ సీక్రెట్ ఏజెంట్ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కొని. మరి ఏమైందో అది ఎట్లా మెటీరియల్ కాదు నాకు తెలియదు, కృష్ణను ఒప్పుకున్నాడు కదా నాకు తెలియదు. కానీ ఒకవేళ అప్పుడే కనుక వచ్చేది ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి 1200 మంది ఏదైతే సావుకు అయిందో అది కూడా అంతమంది సావుకు పోదురు కావచ్చు అనేది నాకైతే అనిపిస్తుంటది. కానీ అయినా ఇప్పటికీ నిబద్ధతతో ఉండి, సామాన్యమైన విషయం కాదు, ఒక వ్యక్తి పోయి తన అన్ని సర్వం వదిలిపెట్టి నా జాతి గురించి అవసరమైతే నేను కాళ్ళు మొక్కైనా కానీ, అంటే పోరాటం చేసి అలసిపోయి ఉన్న దాంట్లోకెళ్ళే శత్రువులను తయారు చేసి పైసలకు వాళ్ళకు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ స్టేజ్ లో కూడా మీరు పాట పాడుతుంటే విన్నా నేను, మీరందరూ ఒక దగ్గర చూడగా నాకు బాగా సంబరం అనిపించింది. అరే ఎక్కడెక్కడ ఉన్న కొలియాగాలన్నీ మందలా కలిసినాయి, ఇక మందలా కలిసినాయి. మలిపెట్టోడు పక్కా ఉన్నాడు, అది సంబరం అనిపిస్తుంది. సరే ఒక 2-3 బయట ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ అన్న యావత్ సమాజం అంటే సమాజంలో పేదరికం కావచ్చు, వివక్ష కావచ్చు. ఇలా అంబేద్కర్ గురించి బాగా చెప్తున్నా, అసలు అంబేద్కర్ అర్థం చేసుకుంటాడు ఎవడు కూడా ఆ క్యాంప్ లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. నిజంగా పేర్లు తీసి అర్హత కూడా లేదు నాకు కుల్లా చెప్పాలంటే. సో ఇలా అట్లున్నది. కానీ ఎంటైర్ సమాజం మొత్తం మేము మా బోటలో ఎక్కడంటే అక్కడ ఏదంటే అది, ఇంకా కూడా మనలో ఎవరన్నా అక్కడిక్కడ తప్పి దాదాపు తిరిగేటలో ఉంటే పట్టుకొచ్చిన మరేద్దాం. నేనైతే బరాబర్ మీరు ఇక్కడెక్కడ ఏడికి రమ్మంటే अंजन अनाडे आधी रात का दिन भर रात भर किधर भी चला हुआ था हम लोग चलने के लिए तैयार है ఉంటాం బరాబర్ ఒక ఆఖరి ఏంటంటే అన్న ఇప్పుడు అన్ని ఉద్యమాలు అన్నాడు కదా అమరుల గుండె కడుపుకోత సభ పెట్టిండి అన్న అప్పుడు పెట్టింది దాంట్లో నిజాం కాలేజ్ లో సంఘటన జరిగినప్పుడు సో ఆ వేదిక లైవ్ నడుస్తా ఉన్నది ప్రోగ్రామ్ నడుస్తుంటే అంతం రవి ఫోన్ చేసినాడు కడుపు కొత్త సభకు సరే చాలా దాంట్లో అందరం వర్క్ చేసినట్టే అయితే ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో ఆ సభ అటువంటి ఒకటి జరగాల్సిన అవసరం ఉన్న క్రమంలో కుటుంబాలన్నీ వచ్చినాయి